12A రైల్వే కాలనీ మూవీ రివ్యూ. అల్లరి నరేష్ పొలిమేర డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటే బాగుంటది అనుకుని వెళ్ళినా. అయితే పొలిమేర 1 పొలిమేర 2 ఉన్నట్టయితే లేదు సినిమా. నాకైతే ఎక్కువ శాతం నచ్చలేదు. అంటే వాళ్ళు ఇంటర్వెల్ లో ఒక దయ్యం ఎపిసోడ్ లెక్క తీసుకొస్తారు కాదని ఇంటర్వెల్ తర్వాత ఆ దయ్యం సస్పెన్స్ అట్లనే పెట్టి తీసుంటే బాగుండేది. కానీ అనవసరంగా ఆ దయ్యాన్ని పక్కకు పడేసి ఏదో హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ద్వారా తీసుకువెళ్ళి సినిమా అంతా అదైతే బాగలేదు. మధ్యలో ఇంకోటి ఏంటంటే మన నరేష్ గారికి తెలంగాణ యాస పెడతారు. అది కూడా అంత కంఫర్టబుల్ గా లేదు. అంటే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి కానీ వాళ్ళకి వచ్చిన భాషతోటి చెప్తే అయిపోతుంది కదా. దానికి స్పెషల్ గా ఈ భాషనే ఈ యాసనే ఎందుకు తీసుకురావాలి, తెలంగాణ యాసనే ఎందుకు పెట్టాలన్నది అర్థం కాలేదు. ఇంకా కామెడీ పరంగా చూసినా కామెడీ కూడా అంత బాగాలేదు. కానీ సస్పెన్స్ గా తీసుకొద్దాం అనుకుండు. కానీ ఇంటర్వెల్ అయితే ఇంటర్వెల్ ఒక్కటి బాగుంది. అట్లానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు కూడా అంత బాగాలేవు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంటర్వెల్ లా ట్విస్ట్ బాగుంది దయ్యంది. అట్లనే ఆ దయ్యం లెక్కనే పొలిమేర 1 ఎట్లయితే భయపెడతారో అట్లా భయపెడితే బాగుండేది. కానీ దీని ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ గా తీసుకుపోయారు. దానిలో కూడా లాస్ట్ కు విలన్ ఓవర్ అన్నది సడన్ గా వచ్చి నేనే విలన్ అని చెప్తా. అదే అయితే నచ్చలేదు నాకు. అంటే అప్పటికుంటానా అరే ఈమె కావచ్చు సడన్ గా తీసుకొచ్చి విలన్ అని చెప్పేస్తారు. ఇంకో విషయం ఏంటంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది అసలు అంటే దిల్లా ఒకటి చెప్తా. వాలీబాల్ ఆడడానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తారు వాలీబాల్ పోటీలలో. అక్కడ వైవాష గారు అరే రిఫరీ నువ్వు మెయిన్ బాల్ ని చూడు అన్ని బాల్లను చూడకు అంటాడు. అది బూతాగా సెన్సార్ బోర్డు అంటే బూతులని కట్ చేయడమే కదా. అంత పెద్ద బూత్ ఉందా. ఇంకో దశలో వైవాష అరే ఎక్కడ పోతున్నారా అంటే జబర్దస్త్ సీన్ గారు ఇక్కడికి అంటాడు. అది బూతా కదా. మరి సెన్సార్ బోర్డు వాళ్ళు ఎందుకు కట్ చేస్తలేరు? మీకు సెన్సార్ బోర్డు మెంబర్షిప్ ఇచ్చింది ఎందుకే కదా. ఏదైనా బూత్ వరుస్తున్నా కట్ చేయాలనే కదా. ఎందుకు కట్ చేస్తలేరు? అది కూడా ఎందుకంటే ఇటువంటి సినిమాలో వస్తుంటే బూతులు మీరు ఇట్లా నిలిచిపెడితే ఇంకా ఎక్కువ అవుతున్నాయి. యానిమల్ సినిమా అప్పుడు కూడా నా రివ్యూలో చెప్పిన యానిమల్ సినిమా గురించి అట్లాంటి సినిమా బాగుంటదేమో గానీ దాన్ని చూసేటప్పుడు రకరకాల ఐడియాలు వస్తాయి. సమాజం మీద ఎఫెక్ట్ చూపెడుతుంది అది. కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళు జర మీరు మీ వర్క్ ని కరెక్ట్ చేయండి అని ఈ వీడియో ద్వారా మరోసారి కోరుకుంటూ ఆ సినిమా ఈ రోజు చూసి రావడం జరిగింది. అంత అలా నచ్చలేదు. కొంచెం బాగానే ఉంది. ఓపికతో చూస్తే బాగుంటది. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ దయ్యం సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క తీస్తే బాగుండు. హత్య ఇన్వెస్టిగేషన్ ద్వారా చేయడం ద్వారా అంత ఇంట్రెస్ట్ అయితే కలగలేదు. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.